మనుషులు ఉండే ఊళ్ళు చాలా ఉన్నాయి, మరి మనిషిలా ఉండే ఊరు ఒకటి ఉంది. అవును నిజమే, ఇటలీలోని ఒక చిన్న పట్టణమైన సెంటూరిపే. ఈ గ్రామం పైనుంచి చూడడానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. అక్కడ ఫోటోగ్రాఫర్ అయిన పియో ఆండ్రియా పేరి అనే అతను గూగుల్లో తమ పట్టణం మ్యాప్ని చూసి ఇది సేమ్ మనిషి బొమ్మలా ఉందని డౌట్ పడ్డాడు. ఆ డౌట్ తీర్చుకుందామని డ్రోన్తో పైనుంచి కొన్ని ఫొటోస్ తీశాడు. అప్పుడు చూస్తే సేమ్ ఇలానే మనిషి బొమ్మలా ఉంది. ప్రపంచంలోని యూనిక్ ట్రీ అయిన రెయిన్బో యూకలిప్టస్ అనే ట్రీ చూడడానికి అందంగా ఉంటుంది మరియు అచ్చం పెయింట్ వేసిన చెట్టులాగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. అయితే ఈ చెట్టు యొక్క బెరడు పొరలుగా విడిపోయిన ప్రతిసారి ఈ పొరల క్రింద ఇలా రంగురంగులుగా ఏర్పడుతుంది. ఈ పొరలు విడిపోవడం అనేది వేర్వేరు భాగాల్లో వేర్వేరు సమయంలో జరుగుతుంది కాబట్టి ఇలా ఎరుపు, నీలం, ఆకుపచ్చ డిఫరెంట్ రంగులు ఏర్పడతాయి. ఈ రెయిన్బో యూకలిప్టస్ ట్రీస్ను ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాలో చూడవచ్చు. అలాగే ఈ ట్రీస్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే అత్యంత వేగంగా పెరిగే చెట్లలో ఇది కూడా ఒకటి. ఇది సంవత్సరానికి 3 అంగుళాలకు పైగా పెరుగుతుంది మరియు దీని మొదలు కూడా బాగానే భారీగా ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుండి అత్యధిక రేటింగ్స్తో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉంది. ఈ సీరియల్ 2017 అక్టోబర్ 16న ప్రారంభమైంది. అయితే ఈ కార్తీక దీపం సీరియల్ మలయాళంలోని కరుతుమత్తు అనే సీరియల్కి రీమేక్. కొన్ని చేంజెస్ చేసి తెలుగులో రీమేక్ చేశారు. కేవలం తెలుగులోనే కాదు, కన్నడ, తమిళ, మరాఠీ భాషలో ఈ సీరియల్ రీమేక్ చేయబడింది. ఇక కార్తీక దీపం సీరియల్లోని వంటలక్క రియల్ నేమ్ ప్రేమి విశ్వనాథ్. ఈమె లాయర్ చదివింది, కానీ ప్రేమికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇక డాక్టర్ బాబు రియల్ నేమ్ నిరుపమ్. MBA చేసిన నిరుపమ్ 9 సీరియల్స్కు పైగా నటించాడు. అలానే వీరి కూతురిగా నటించిన శౌర్య రియల్ నేమ్ కృతిక. ఈమె మొదటగా జీ తెలుగులోని గీతాంజలి సీరియల్తో పరిచయమై 15కు పైగా సీరియల్స్లో నటించింది. భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5 నుంచి 10% మాత్రమే ఎడమచేతి వాటం వ్యక్తులు ఉన్నారు. అలాగే ఎడమచేతి వాటం వాళ్ళు టీనేజ్లోకి 4 నుంచి 5 నెలల ఆలస్యంగా అడుగు పెడతారట. ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లలో 40% ఎడమచేతి వాటం ఉన్నవారే ఉంటారు. ఎందుకంటే వీరు బేస్బాల్ ఆటలు బాగా ఆడతారట. టెన్నిస్, స్విమ్మింగ్, బాక్సింగ్ ఆటలు చాలా బాగా ఆడతారట. అలాగే మొత్తం 26 అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. మరియు ఆగస్టు 13న ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ పోలీస్ పాత్రలో చూపించారని మరియు అల్లూరి కొమరం భీం కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని ఈ సినిమాలో చూపించడం కరెక్ట్ కాదని అన్నారు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కల్పితమే అని ఎప్పుడో చెప్పారు. స్వాతంత్రం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు కొమరం భీం కలిస్తే ఎలా ఉంటుందో అనేది RRR సినిమాలో చూపించబోతున్నట్లు ముందుగానే చెప్పాడు రాజమౌళి. ఇండియాలో లోక్సభలో మొత్తం 543 సీట్స్ ఉన్నాయి. అయితే మీకు తెలుసా, లోక్సభలో 420 సీట్ నెంబర్ ఉండదు. ఎందుకంటే ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ అనగా IPC సెక్షన్ 420ని చీటింగ్ మరియు డిస్హానెస్టీ కేసులలో ఉపయోగిస్తారు. కాబట్టి లోక్సభలో 420 సీట్ ఉండదు. అయితే దానికి బదులుగా 419A నెంబర్ను ఉపయోగిస్తారు. పబ్జీ వచ్చిన 1 సంవత్సరంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 గేమ్ అయిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఒకేసారి ఆడిన ఆన్లైన్ గేమ్ ఇదే. ఈ గేమ్లో ఉండే వస్తువుల్లో వర్చువల్ రెడ్ బండానా అనేది గేమ్ లాంచ్ అయినప్పుడు లూట్లో, ప్రీ ఆర్డర్లలో మాత్రమే దొరికేది. కొంతకాలం తర్వాత లూట్ బాక్స్లో ఈ ఐటెం దొరకడం ఆగిపోయింది. అయితే అమెరికాకు చెందిన ఒక యూజర్ దీన్ని $1000 అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 69,000 రూపాయలతో కొన్నాడట. అలాగే పబ్జీకి ప్లేయర్ అన్నౌన్ బ్యాటిల్ గ్రౌండ్స్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పబ్జీ గేమ్ ఫౌండర్ బ్రెండన్ గ్రీన్ గేమ్ ఆడినప్పుడు అందులో ప్లేయర్ అన్నౌన్ అనే యూజర్ నేమ్ను ఉపయోగించాడు. ఆ పేరు ఆయనకు నచ్చి ఈ గేమ్స్కు కూడా ఇదే పేరు పెట్టాలని డిసైడ్ అయ్యి ప్లేయర్ అన్నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్ అనే పేరు పెట్టాడు. అయితే ఈ పబ్జీ గేమ్లో లభించే కార్లలో డేసియానే అనేది అత్యుత్తమమైన కారు. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.